కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 9 మంది చనిపోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగిందన్నారు. ఆలయం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉందని, దీనిపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు పవన్. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని ఆలయాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని చెప్పారు. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే పోలీస్ బందోబస్తుతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 9 మంది చనిపోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఆలయం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉందని, దీనిపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు పవన్. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని ఆలయాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని చెప్పారు. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే పోలీసు బందోబస్తుతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు పవన్. శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడం షాక్కి గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు రాష్ట్రపతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడం షాక్కి గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు రాష్ట్రపతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.